విక్రమ్ విషయంలో రాధ అయితే ఎంత సైలెంట్గా పడుకో ఉన్నారు సార్ మీరు. అయినా మీరు చూసేదానికి చాలా కోపంగా ఉంటారు, కానీ ఒక్కోసారేమో మంచిగా చాలా బాగుంటారు. కానీ ఒక్కోసారి చూస్తే మాత్రం మీ మొహం మీదే మీ కోపం అంతా మీ మొహంలో కనిపిస్తూ ఉంటుంది అని చెప్పని ఇంకా విక్రమ్ నిద్రపోతూ ఉంటే ఇంకా అన్ని మాటలు మాట్లాడుతూ ఇంకా తను ఏం మాట్లాడాలనుకుంది రాత్రంతా ఆ మాటలన్నీ అయితే ఇంకా తన పక్కనే కూర్చొని అన్నీ మాట్లాడుతూ ఉంటుంది. సరే ఇంకా మీతో నాకేంటి పని, నాకు కొన్ని పనులు ఉన్నాయని చెప్పని ఇంకా వెళ్తూ ఉంటే సడన్గా తన చేయి పట్టుకొని లాగినట్టుగా ఉంటుంది. ఏంటి అని చెప్పని సడన్గా ఇంకా చూసేసరికి విక్రమ్ అయితే రాధా చేయి పట్టుకొని, చిట్టి ఇన్ని రోజులు నాకు ఎక్కడికి వెళ్ళావు చిట్టి, నువ్వే నా చిట్టి అని చెప్పన్న నిజం నాకు తెలిసిపోయింది అని చెప్పని అనగానే అసలు విక్రమ్ ఏం మాట్లాడుతున్నాడా ఏందా అని చెప్పని రాధా అయితే ఇంకా అలాగే చూస్తుంది. ఏంది విక్రమ్ సారు నన్ను చిట్టి అంటున్నాడు అని చెప్పనని. కానీ విక్రమ్ అయితే మాత్రం నువ్వే నా చిట్టి అన్న విషయం మీ నాన్న నాతో చెప్పేశాడు, అందుకే నువ్వే నా చిట్టి అని చెప్పని తెలిసిపోయింది కదా అని చెప్పని అంటూ ఉంటే తను ఏదో కల్లో మెలకుతో మాట్లాడుకుంటున్నాడు అని చెప్పని అనుకొని ఇంకా రాధ అయితే వచ్చేస్తుంది. ఈరోజు సునందతో అయితే ఈరోజు నేను అందరికీ పాయసం చేసేస్తాను అని చెప్పని అనగానే సరే చెయ్యమ్మా అని చెప్పనని సునంద కూడా అంటుంది. ఇంకా పాయసం చేసిన తర్వాత ఇంకా అక్కడున్న పనివాడైతే తీసుకెళ్ళి అందరికీ ఇస్తుంది. ఇంకా ఆ పాయసం తింటూ ఉంటే వాళ్ళ మొహంలో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో ఇంకా సునంద నందగోపాల్ ఇద్దరు అయితే చూస్తూ ఉంటారు. ఇంకా సునంద వాళ్ళ అమ్మ అయితే రే ఈ పాయసం చూస్తే నీకు ఒకటి గుర్తొస్తుంది, అది ఏంటి అంటే అవునమ్మా అచ్చం వైదేహి చేసినట్టే ఉంది ఇందులో అని చెప్పని అనగానే ఇంకా సునంద అయితే వైదేహి కాదు, వైదేహి వదిన వచ్చి ఇప్పుడు మీకోసం చేసిందా, ఇదంతా నా కోడలు రాధ చేసింది అని చెప్పని అనగానే అప్పుడు దాకా తింటున్న దమయంతి ప్రియ అయితే బాగుంది కొంచెం తిందాము అనుకునే సమయానికి ఈవిడ చేసిందా ఇది అని చెప్పనని మళ్ళీ అంటారు. ఇంకా బాగుంది అని రామచంద్రయ్య అలాగే సునంద వాళ్ళ అమ్మ అంటున్నా కానీ బామ్మగారు ఇంకా దమయంతి ప్రియా చేసిన గొడవ వల్ల ఇంకా తినకుండానే వెళ్ళిపోతారు. ఇంకా ప్రియానైతే సునంద ఏది నీ నోట్ల నుంచి మంచి మాటలు రావా, ఇప్పుడు అందరూ తింటున్నారు కదా, రాధ చేస్తే ఏంటి ఎవరు చేస్తే ఏంటి, బాగుంది అన్నప్పుడు అది మంచిదే ఉంటుంది కదా అని చెప్పని అనగానే అత్త నీకొక్కటే నీ కోడలు మంచి ఏమో అందరికీ మంచి కాదు కదా, అయినా తనతో అసలు తనని వంటింట్లోకి ఎవరు పంపించారు కిచెన్లోకి అని ప్రియా అంటుంది.